ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక స్వయం సహాయ సంఘాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 12,000 కోట్ల రూపాయల్ని మాఫీ చేస్తామని చెప్పి చేయన సందర్భాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4 దఫాలుగా వడ్డీతో కలిపి సుమారు 25,243 కోట్ల రూపాయల్ని వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వేస్తామని చెప్పి ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో మొదటి విడత, రెండో విడత, మూడో విడత వేసి నిన్న 4వ విడతని విడుదల చేసిన సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని మన కొల్లిపర మండలంలో ఆసరా డబ్బు రిలీజ్ చేసే కార్యక్రమాన్ని మన కొల్లిపర హెడ్ క్వార్టర్స్లో ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉంటాం. 4వ విడత 9,82,00,000 మొత్తం కలిపి 39,28,00,000 ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న డ్వాక్రా సంఘ అక్క చెల్లెల అకౌంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ మండలంలో ఉన్న డ్వాక్రా సంఘంలో ఉన్న అక్క చెల్లెలకి 39,28,00,000 రూపాయలు వేసిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ఏ గ్రామంలో ఏ సంఘంలో ఎంత పడింది, మొదటి విడత ఎంత పడింది, రెండో విడత ఎంత పడింది, మూడో విడత ఎంత పడింది, ఈ రోజు 4వ విడత ఎంత పడబోతుంది, మొత్తం కలిపి 39,28,00,000 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. మీ శాసనసభ్యుడు అన్నాబోసు కుమార్ మీకు పంచాడు. తీసుకున్నది ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు. దీంట్లో ఏంటి అబద్ధం అని అడుగుతున్నా. ఇచ్చినది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పంచినది మీ శాసనసభ్యుడు శివకుమార్ అకౌంట్లో పడింది ఇక్కడ ఉన్న అక్కా చెల్లెల అకౌంట్. దీంట్లో ఏంటి అబద్ధమో ఒక్కసారి ఆలోచించమంటాను. 2019 ఎలక్షన్స్కి 2 నెలల ముందు 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2,000 చేస్తే మీ అందరూ ఓటేసి గెలిపించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2,250 రూపాయలు పెన్షన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం 250 పెంచుతూ 2,250, 2,500, 2,750 మొన్న జనవరి 1వ తారీఖున 3,000 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చిన గొప్ప ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు మీ అందరిని ఒకటే ఆలోచించమంటున్నా నేను. ఈరోజు ఎకరం పొలం ఉంటే కౌలు ఎంత వస్తుందండి? సుమారు 20 నుంచి 25,000. వరి పండించేది కానీ 2 పంటలు వేసే దాంట్లో పసుపు ఇంకోటి అయితే కొంచెం కౌలు ఎక్కువ ఉంటుంది. అంటే సుమారు 20 నుంచి 25,000 కౌలు వస్తూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పుస్తకం నీ చేతిలో ఉంటే సంవత్సరానికి నీకు వచ్చే డబ్బులు ఎంత తెలుసా? 36,000 రూపాయలు. అంటే 1.5 ఎకరం కౌలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్
కావాలని కోరుతా ఉన్నా. ఎకరంన్నర కౌలుని ఈ రాష్ట్రంలో ఉండే అవ్వ తాతలకి నెలకి 3,000 కాడికి సంవత్సరానికి 36,000 రూపాయలని ఈరోజు పెన్షన్ తీసుకొచ్చాం. 45 సంవత్సరాల నుండి నా అక్క చెల్లికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళకి 18,750 రూపాయల్ని వైఎస్ఆర్ చేయుత కింద వాళ్ళు ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకోవటానికి ఆర్థికంగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మేము ఇస్తామంటే ఆ రోజు ఎంతోమంది నవ్వారు. ఏందయ్యా 46 సంవత్సరాలకి డబ్బులు ఇస్తారంట, ఇది జరిగేదేనా, ఈ ఇచ్చేదేనా? ఈరోజు ఏం జరిగింది? వైఎస్ఆర్ చేయుత 18,750 రూపాయల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన అక్కా చెల్లెల అకౌంట్లో వేస్తే మన ప్రభుత్వం వచ్చినాక ఈ 5 సంవత్సరాల్లో 74,000 రూపాయలు ఆ అక్కా చెల్లికి వచ్చింది. ఎంత? 74,000 రూపాయల ఒక్క చేయూత కార్యక్రమం ద్వారా. నేను బాగుండాను అంటే నా వెనకమాల మా ఆవిడ నాకు టయానికి భోజనం పెట్టినా, నన్ను చూసుకున్నా, ఆఖరికి నేను వేసుకునే చొక్కాకి గెంజి ఇస్త్రీ ఉన్నా, నేను అందంగా కనపడుతున్నా, ఆ శ్రమ ఎవరిదో తెలుసా? మా ఆవిడ, మా అమ్మది. అలాగే ప్రతి ఇంట్లో మగవాడి విజయం వెనకుండేది ఎవరు? మహిళ. ఆ స్త్రీ ఆర్థికంగా పటిష్టం కావస్తే ఆ కుటుంబంలో ఉన్న పురుషుడు చూసినా చూడపోయినా, చేసినా చేయపోయినా ఆ పిల్లల్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ ఆ స్త్రీ జాగ్రత్తగా పట్టుకొస్తుంది. దానికి కావాల్సింది ఏంటి అంటే ఆ స్త్రీని ఆర్థికంగా పటిష్టం చేయటం అని నమ్మి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2,84,00,000 కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఉన్న పేదవాడికి, మధ్యతరగతి వాడి అకౌంట్లో వేసిన గొప్ప ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న ప్రతి కుటుంబం, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇచ్చింది. ఆ సంక్షేమం ఇచ్చే దాంట్లో ఎక్కడా కూడా కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో చూడలా, చివరికి పార్టీని కూడా చూడలా. పార్టీని కూడా చూడాల. ఇక్కడ ఉన్న డ్వాక్రా సంఘాలు మీరే ఉండాలి. ఏ సంఘానికి డబ్బులు ఆపమని మీ శాసనసభ్యుడిగా నేను చెప్పాల. ఏ సంఘం ఎలక్షన్స్లో వీళ్ళు చేయలే వాళ్ళు చేయలేదంటే మేము వెళ్ళా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకున్నాడు? పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మన ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలా. అదే చేశాం. అది చేయబట్టే మీరు గెలిపించిన మీ శాసనసభ్యుడు అన్నాబా శివకుమార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 18,000 కోట్ల రూపాయలని నియోజకవర్గంలో ఉన్న ప్రజల అకౌంట్లో డబ్బులేసిన శాసనసభ్యుడు ఈరోజు మీ ముందున్నాడు. 18,000 కోట్ల రూపాయలు. ఒకడు సీటు కోసం పాదయాత్ర చేస్తున్నాడు, ఒకడు రాష్ట్రంలో ఏడో ఉండి ఏడకొచ్చి నేను పోటీ చేస్తా అని చెబుతాడు. ఏ ఊర్లైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏ ఊర్లో ఏ గ్రామంలో ఎవరెవరికి నివాస స్థలం ఇచ్చానో శాసనసభ్యుడిగా నేను వరుసగా రోడ్డు మీద పట్టా పట్టుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న అక్కా చెల్లిని, ఈ ఊర్లో ఉన్న అక్కా చెల్లిని నిలబెడతా. మీ టైంలో ఎవరికి ఇచ్చాడో
30 నేను ఇచ్చింది 100లో. ఇది ఏ గ్రామంలో అయినా కనపడింది, ఏ గ్రామంలో అయినా. గత ప్రభుత్వంలో మీరు ఎంత డబ్బులు వేశారు? ఇదే మండలంలో ఇక్కడ ఉన్న అక్క చెల్లెలే సాక్షి. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ అకౌంట్లో 39,28,00,000 వేసింది నిజం, నిజం, నిజం. ప్రభుత్వం చేసి చూపించి చెబుతా ఉంది. మరి ఇంత చేసినా, ఇంత ఇచ్చినా, ఇంత పేదవాడి కోసం తపన పడినా, ఇన్ని ప్రతిపక్షాలు పేదవాడికి డబ్బు దోసి పెడుతున్నామని తిట్టినా, నిలబడి చేసి చూపించిన ముఖ్యమంత్రిని మీరు కాక ఎవడు కాపాడుకోవాలి అని నేను అడుగుతా ఉన్నా. కాపాడుకోవాల్సింది మనం కదా, ఇంకెవరు? పొలం అన్నం పెట్టిద్దా ఎవరికైనా? చెప్పుకోవడానికి పనికొస్తుంది, వనభోజనాలు పెట్టుకోవడానికి పనికొస్తుంది, సందాలు వసూలు చేసి గుళ్ళు కడటానికి ఉపయోగపడిద్ది. కానీ మన జీవితాల్లో మాత్రం పొలం ఉపయోగపడదు, మన జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడవు. మన జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వాలే, మేలు చేసే ప్రభుత్వాలే. ఆ మేలు చేసే ప్రభుత్వానికి మంచి మనసున్న ముఖ్యమంత్రి ఉండాలా. ఆ మంచి మనసున్న ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని మళ్ళీ 4 అడుగులేసి ఈ రోజు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే అదే చేసి చూపించాడు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి మెరుగైన వైద్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాడికి వైద్యాన్ని ఇప్పిస్తే, ఈరోజు ఆయన కుమారుడు ఆరోగ్యశ్రీలో సుమారు 3,000 పైన రోగాల్ని చేర్చడమే కాకుండా 10 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేసే విధంగా, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య విధంగా చేసే విధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం. ఎంత? 25 లక్షలు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసే ఆ ఉద్యోగస్తుడు కూడా మెడికల్ అలవెన్స్ కింద 25 లక్షల రూపాయలు రాదు. కానీ ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షల రూపాయలు మెడికల్ అలవెన్స్ వచ్చే విధంగా తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఎవరికైతే తీవ్రమైన అనారోగ్యం, క్యాన్సర్ కానీ లేదు ఇంకోటి కానీ 10 లక్షల రూపాయలతో అవ్వక హాస్పిటల్లో చేరినాక 15 లక్షలు 20 లక్షలు అయితే ఆ 10 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కచ్చిమా డబ్బులు నువ్వు పెట్టుకోవాలి అంటే వాడు మళ్ళీ ఇంటికి వచ్చి అప్పు చేయటమే, వాడు మళ్ళీ ఇంటికి వచ్చి పెళ్ళాం బంగారం అమ్మటమే, వాడు మళ్ళీ ఇంటికి వచ్చి ఆస్తిని కుదవ పెడతామే. ఇది గమనించే ఆ పేదవాడికి, మధ్యతరగతాడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు. మీరు చూపించిన ఈ ప్రేమని, మీ నమ్మకాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఎలా అయితే ఒమ్ము కాకుండా చేశామో, రాబోయే రోజుల్లో కూడా మీ ప్రేమని, మీ అభిమానాన్ని అలాగే విశ్వాసంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.